అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 39. దేవిక గారు నవ్వి, కార్యం అంటే అదేగా, ఏంటో ఇప్పుడు పిల్లలకి ఫస్ట్ నైట్ అంటేనే అర్థమవుతుంది అని. అయినా కంగారెందు శ్రీనిక, నువ్వు ప్రేమించిన వాడేగా నీ భర్తగా వచ్చింది. మీ ఇద్దరికి ఒకరి ఇష్టాలేంటో ఇంకొకరికి తెలుసు కాబట్టి ఈరోజు మీ ప్రేమను మరింత పెంచుకోండి. త్వరగా రెడీ అయ్యి బయటికి రా అని చెప్పి వెళ్ళిపోతారు. శ్రీనిక బెడ్ మీద కోల్బడి, దేవుడా ఏంటి నా పరిస్థితి, నిన్న పెళ్ళయిందో లేదో అప్పుడే ఫస్ట్ నైట్ దాకా వెళ్ళిపోయింది సిచ్యువేషను, అది ఆ రాక్షసుడితో. అందుకేనేమో రేపు చెప్తాను ఈ సంగతి అన్నాడు. ఆ దున్నపోతూ ఏదో చాలా పెద్ద ప్లాన్లోనే ఉన్నాడని శివాంశుని తిట్టుకుంటూ కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. శివాంశు బెడ్ మీద కూర్చుని కళ్ళు మూసుకుని బాధపడుతుంటే తన కంట్లో నుండి కన్నీరు కారుతుంటుంది. అనసూయ గారు లోపలికి వచ్చి, నాన్న శివ్ అంటారు. శివాంశు కళ్ళు తుడుచుకుని, ఏంటి నానమ్మ అంటాడు. అనసూయ గారు రూమ్ అంతా చూసి, ఏమైంది శివ్, నువ్వు బాగానే ఉన్నావా, రూమ్ అంతా ఎందుకు ఇలా ఉంది అని అడుగుతారు. నేను బాగానే ఉన్నా నానమ్మ, లోపల నా చేయి తగిలి కింద పడిపోయాయి అంతే అంటాడు. అది సరే, నువ్వేంటి ఇంకా రెడీ కాకుండా ఇలానే కూర్చున్నావు అని అడుగుతారు. ఇప్పుడు ఇదంతా అవసరమా నానమ్మ, తన వాళ్ళు తన పక్కన లేకుండా ఇలా మనకు నచ్చినవన్నీ చేస్తే తను బాధపడుతుందేమో అంటాడు శివాంశ్. అనసూయ గారు శివాంశ్ పక్కన కూర్చుంటూ, అలా అంటావేంటి శివ్, తన వాళ్ళని కాదని నీకోసం ఇల్లు వదిలి వచ్చేసిన అమ్మాయికి నేనున్నా అంటూ ధైర్యాన్ని ఇవ్వాలి కదా, తన వాళ్ళని మర్చిపోయేలా నీ ప్రేమను పంచాలి కదా. ఇంట్లో ఎంతమంది ఉన్నా తనకి ఎంత ప్రేమను పంచినా భర్త పంచే ప్రేమకి ఏదీ సాటి రాదు. ఏ ఆడపిల్లైనా తన భర్త సహకారం ఉంటే చాలు, ఎంతటి కష్టాన్నైనా సులువుగా అలుపు లేకుండా సంసారాన్ని నెట్టుకొస్తుంది. ఏ అమ్మాయి అయినా పెళ్ళవగానే తన ఇంటి పేరుని మాత్రమే కాదు, తన అనే వాళ్ళందరినీ వదిలి దూరంగా తనకు తెలియని ప్రపంచంలోకి వచ్చేస్తుంది. తన భర్తే ప్రపంచంగా బ్రతుకుతుంది కాబట్టి తనకు నీ ప్రేమ కావాలి. ఆ ప్రేమను పంచి తనకు ప్రేమగా దగ్గరయ్యి నీలో సగం తనని తెలిసేలా చెయ్యి, తనకి జీవితాంతం తోడుగా ఉంటాననే భరోసా ఇవ్వు అంటారు. శివాంశు మనసులో, నేను నిజంగా ప్రేమించిన అమ్మాయి అయితే అలానే చేద్దున్నానమ్మా, కానీ అది నా ప్రేమను నాకు శాశ్వతంగా దూరం చేసింది, దానివల్లే నా ప్రేమ నాకు దక్కకుండా పోయింది. అలాంటి దాన్ని నా ఎదురుగా నా రూమ్లో పెట్టుకోవడమే కాకుండా ఇవన్నీ చేయాలంటే నాకు చాలా కోపంగా ఉంది అనుకుంటాడు. శివాంశు ఏం మాట్లాడకపోయేసరికి అనసూయ గారు చిన్నగా నవ్వి, ఏ ఆలోచనలు పెట్టుకోకుండా త్వరగా ఫ్రెష్ అయ్యిరా నాన్న, ఇద్దరూ కలిసి పూజ చేయాలని బయటకు వెళ్ళిపోతారు. మన్విత వాళ్ళ అమ్మగారికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది. రవీంద్ర గారు తనను చూసి, ఎప్పుడు కోపంగా అరుస్తూ గొడవ చేసే నా కూతురు ఈరోజు వాళ్ళ అమ్మ కోసం చాలా కష్టపడింది, తను లేకపోయినా బాధ్యతగా వాళ్ళ అమ్మ కోసం కావాల్సిన డబ్బు పంపింది మీ అక్క, నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది అమ్ములు, మీ ఇద్దరు మా కూతుర్లుగా పుట్టడం మా అదృష్టం తల్లి అంటారు. అలా అంటారేంటి నాన్న, కూతుర్లుగా మాకు బాధ్యత ఉందిగా, మేము అమ్మ కోసం ఇదంతా చేయడంలో గొప్పేముంది నాన్న, మా కోసం మీరు పడ్డ కష్టం కంటే ఇదేమీ పెద్ద విషయం కాదుగా అంటుంది మన్వి. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద బాధ్యతలు మోసే పిల్లలు అయ్యారు మీరు అంటారు రవీంద్ర గారు కన్నీళ్లు పెట్టుకుంటూ. మీరు మాతో ఉండగా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలం, ఎలాంటి బాధ్యత అయినా తీసుకోగలం నాన్న అంటుంది మన్విత ఆయన్ని చుట్టేస్తూ. రవీంద్ర గారు, నైట్ నువ్వెందుకు రా ఇక్కడ ఉండటం, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను చూసుకుంటా అమ్మని అంటారు. పర్వాలేదు నాన్న, మీరు రెస్ట్ తీసుకోండి అంటుంది మన్విత. ఒకటి తప్పుగా పడింది, సారీ. ఐసీయూలోకి ఎవరిని రానివ్వరు, ఏం కావాలన్నా వాళ్ళే చూసుకుంటారు, అలాంటప్పుడు నువ్వు ఉండాల్సిన అవసరం లేదులే అమ్ములు, మార్నింగ్ నుండి తిరుగుతూనే ఉన్నావు కాబట్టి నువ్వే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నా బంగారం కాదు అంటారు ఆయన. మన్విత నవ్వి, సరే నాన్న, ఏమన్నా అవసరం అయితే వెంటనే కాల్ చేయండి, మీరు ఇబ్బంది పడకండి అంటుంది. రవీంద్ర గారు మన్విత మాట్లాడుతూ ఉండగానే కల్పన వస్తుంది వాళ్ళ నాన్నతో. మన్విత కల్పనని చూసి, సరే నాన్న నేను ఇంటికి వెళ్తాను, మీరు జాగ్రత్త అని ముందుకు వెళ్తుంటే కల్పన మన్విత వెనకాలే వెళ్తూ, మన్వి ఏంటే నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావు అంటుంది. మన్విత కల్పన చేపట్టుకుని పక్కకు తీసుకుని వెళ్ళి, ఎందుకే నన్ను మోసం చేసావు, నువ్వు నిజంగానే నాకు బెస్ట్ ఫ్రెండ్వా అని అడుగుతుంది కోపంగా. నేను నిన్ను మోసం చేయడం ఏంటి మన్వి, అయినా బెస్ట్ ఫ్రెండా కాదా అని ఎలా అడుగుతున్నావు అసలు అంటుంది కల్పన. అమ్మ ఆపరేషన్ మనీ ఎవరిచ్చారు అని సూటిగా అడుగుతుంది మన్విత. కల్పన తడబడుతూ నాన్న తెచ్చారు అని అనే లోపల మన్విత, జస్ట్ షడప్ కల్పన, ఎందుకు అబద్ధం చెప్తున్నావు, ఆ మనీ వేదిచ్చాడని నాకు తెలుసు అంటుంది సీరియస్గా. ఆ టైంకి మనీ ఎలా అడ్జస్ట్ చేయాలో తెలియలేదు మన్వి, అంతేకాకుండా నిన్ను అలా చూడలేక నేనే వేదుకు కాల్ చేశాను, వేద్ నీ కోసం అని కల్పన చెప్తుండగా మన్విత చేయడం పెట్టి, చాలు కల్పన, తన గురించి నా దగ్గర ఇంకో మాట కూడా మాట్లాడుకో,
తన డబ్బులు తనకి ఇచ్చేశాను. ఇక మీదట నన్ను కలవాలని కానీ మాట్లాడాలని కానీ ట్రై చేయొద్దని మీ ఫ్రెండ్ చెప్పు. కాదు కూడదు అంటే మళ్ళీ నా వెనకాల తిరిగితే వాడిని నేనే చంపేస్తా అని చెప్పు అంటుంది ఆవేశంగా. ఎందుకు మనవి వాడంటే అంత కోపం నీకు? వాడు కోటీశ్వరుడు అయ్యుండి అందంలో చదువులో నీకంటే ఎక్కువగా ఉన్నా నువ్వే కావాలంటూ నీ వెంట పడుతున్నందుకు వాడంటే చులకనయ్యాడా నీకు? ఒకటి చెప్తున్నా చూడు మనవి, ఏదో ఒక రోజు నీ అంతటి నువ్వే నాకు వేది కావాలని నువ్వు ఏడ్చిన రోజు వాడు నీకు అందనంత ఎత్తులో ఉంటాడు. ఆ రోజు నువ్వెంత బాధపడినా నీ బాధను తీర్చడానికి నీ తోడుగా నిలవడానికి ఎవరు ఉండరు అని కోపంగా చెప్పి వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి నీ మీద వాడికున్న ప్రేమ నీకు అర్థమైన రోజు, వాడిని ఇన్ని రోజులు దూరం పెట్టినందుకు, వాడిని ఎంతగా బాధపడేలా చేసినందుకు నువ్వు చాలా ఫీల్ అవుతావు మనవి. అసలు నువ్వెంత పెద్ద తప్పు చేసావో అప్పుడు అర్థమవుతుంది. నువ్వెన్నన్నా వాడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు చూడు, అది వాడి ప్రేమ. అది నీకు ఈ జన్మకు అర్థం కాదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కల్పన వాళ్ళు వెళ్ళిన తర్వాత మన్విత ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద పడుకుని వేదు గురించి ఆలోచిస్తూ టూర్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ గూడెం అతనితో మన్విత నెక్స్ట్ డే పెళ్ళి అనగానే వేద్ చాలా కంగారు పడతాడు. కీర్తన్ తనకి ధైర్యం చెప్తున్నా మన్వితను కలవాలని చెప్పి అందరూ పడుకునే వరకు ఒక చెట్టు చాటును దాక్కుని వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఎదురుగా ఒక అమ్మాయి వచ్చి నిలబడుతుంది. ఆ అమ్మాయి వీళ్ళని చూసి తన భాషలో మీరు ఆ అమ్మాయి కోసం వచ్చారా అని అడుగుతుంది. కీర్తను అవునండి అని వేదం చూపించి తను నా ఫ్రెండు, ఆ అమ్మాయిని ప్రేమించినవాడు, తనని ఒక అతను తీసుకుని వచ్చాడని తెలిసి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాము అని చెప్తాడు. ఆ అమ్మాయి బాధగా ఆ అమ్మాయిని తీసుకొచ్చింది మా మామ, మా పెళ్ళి అయ్యి 6 మాసాలు అయ్యింది. మా మామకి నేనంటే ప్రాణం, కానీ మాకు పుట్టబోయే పిల్లలు మాకులాగా అక్షర జ్ఞానం లేకుండా ఇలా అడవుల్లో ఉండటం తనకిష్టం లేదు. అసలు మీలాంటి జనాల్లో మేము ఎలా కలవాలో, మీలాంటి వాళ్ళతో కలిసి చదువుకోవాలంటే ఏం చేయాలో కూడా మాకు తెలీదు. అందుకే ఎవరైనా బాగా చదువుకున్న అమ్మాయిని ఇక్కడే ఉండేలా చేసి గూడెంలో ఉండే పిల్లలకు అన్నీ నేర్పించాలనుకున్నాడు. దానికోసం ఏం చేయాలో ఎలా చేయాలో మా మామకి తెలియలేదు. అసలు ఇక్కడికి ఎవరు రారు కూడా. అప్పుడే అమ్మాయి కనిపించింది, అందుకే తనని తీసుకొచ్చాడు. కొత్త అమ్మాయిని మా గూడెంలో ఉంచడానికి ఎవరు ఒప్పుకోరు. అందుకని తనని పెళ్లి చేసుకుంటే తన భార్యగా ఇక్కడే ఉంటుంది. అంతేకాకుండా గూడెం పెద్ద భార్యగా ఆమెకి ఇక్కడ అన్ని హక్కులు ఉంటాయి, ఎవరు అడ్డు చెప్పలేరు అని బాధగా చెప్తుంది. వేదు కీర్తన్ వైపు చూసి మరి మీకు ఇష్టమేనా తను ఈ పెళ్లి చేసుకోవడం అని అంటాడు. కీర్తన్ అడిగాక ఆ అమ్మాయి ఏ ఆడపిల్లకైనా తనకు సవితం తెస్తుంటే ఇష్టం ఎందుకుంటుంది, కానీ నా మామ కోసం నేను ఏమైనా చేస్తాను, కాబట్టి మీరు ఆ అమ్మాయి కోసం ఇక్కడే ఉండి ప్రమాదం కొని తెచ్చుకోకండి. మా వాళ్ళు ఇక్కడికి ఎవరిని రానివ్వరు, ఎవరు వచ్చినా వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం అని చెప్తుంది. కీర్తన్ ఏదో చెప్పబోతుంటే వేదు సీరియస్గా ఆ అమ్మాయిని ఇక్కడ నుండి తీసుకెళ్లకుండా వెళ్ళడం జరగదు. తను నా ప్రాణం కాబట్టి నా ప్రాణాన్ని ఇక్కడ వదిలి ఎలా వెళ్తాను అనుకుంటున్నారు అంటాడు. ఆ అమ్మాయికి అర్థం కాక చూస్తుంటే కీర్తన్ తనకు అర్థమయ్యేలా చెప్తాడు. ఆ అమ్మాయి వేదిని తన కోపంలో మన్విత మీద అతనికి ఉన్న ప్రేమ అర్థమయ్యి మా మామ చాలా బలవంతుడు, అతనితో కయ్యం మంచిది కాదు, మీకోసమే చెప్తున్నా అర్థం చేసుకోండి అంటుంది. వేదు కీర్తన్ని పిలిచి ఏదో మెల్లగా చెప్పగానే కీర్తన ఆ అమ్మాయితో మీ భర్త ఇంకొకరిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అంటున్నారుగా, అందుకని మీరు మాకు ఆ అమ్మాయిని ఇక్కడి నుండి తీసుకెళ్ళడానికి సహాయం చేస్తారా అని అడుగుతాడు. ఆ అమ్మాయి కీర్తన్ వైపు చూసి మా మామ అని కాదని నేనేం చెయ్యను, తన ఆలోచన కూడా మా గూడెం మంచి గురించి, గూడెంలో ఉండే పిల్లల గురించి అయినప్పుడు నేనెందుకు మీ సహాయం చేయాలి? నా మామ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తనతో కాపురం అయితే చేయడు, ఎందుకంటే నేనంటే నా మామకి ప్రాణం. నా మీద అంత ప్రేమ పెంచుకున్న నా మామను కాదని ఆ అమ్మాయి కోసం వచ్చిన మీకు ఏ సహాయం చేయను. ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళండి, లేదంటే మీ ప్రాణాలు మీకు దక్కవు. ఇంతవరకే నేను మీకు సహాయం చేయగలనని ముందుకు వెళ్ళిపోతుంటే వేద అమ్మాయి ముందరికి వెళ్ళి తనని ఆపి మీ భర్తకి మీరంటే ప్రాణం అంటున్నారు, అలానే నాకు ఆ అమ్మాయి అంటే ప్రాణం, తను లేకుండా నేను బతకలేను. నేను ఇక్కడ నుండి వెళ్ళడం అంటూ జరిగితే అది ఆ అమ్మాయితోనే. దానికోసం నేను చావనైనా చస్తాను, లేదా నీ భర్తను చంపనైనా చంపుతాను. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, 1 నా ప్రేమ మీకు అర్థం అవ్వాలని, 2 మీ భర్త మీద మీకున్న ప్రేమ కోసం, అతని ప్రాణం కోసం అయినా మీరు మాకు హెల్ప్ చేస్తారని ఆమెను చూస్తాడు. ఆ అమ్మాయికి భాష రాకపోయినా వేద మాటల్లో మన్విత మీద ఉన్న ప్రేమ, మన్విత గురించి మాట్లాడేటప్పుడు వేద కళ్ళల్లో వచ్చిన కన్నీళ్లు, ఆ అమ్మాయిని బాధ పెడుతున్నాడని తన భర్త మీద ఉన్న కోపం కనిపిస్తుంటే తను కూడా ఆలోచనలో పడుతుంది. ఇంకా ఉంది.
ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.